ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము లేఖన భాగం అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 9వ వచనం. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి. ఈ వచన భాగంలోని మాట, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఆ వాక్యము వింటున్న తోడనే అతనిలో విశ్వాసము పెంపొందించబడ్డది. తను స్వస్థత పొందుట కొరకు ఆయనకు విశ్వాసము ఉన్నదని గ్రహించినాడు పౌలు. ఈ యొక్క వచన భాగంలో ఉన్న వ్యక్తి తను పుట్టుకతో కుంటివానిగా ఉన్నాడు. బలహీనమైన పాదములు కలిగిన వాడుగా ఉన్నాడు. అది వరకు ఎన్నడూ దేవుని మాట విన్నవాడు కాదు. కానీ పౌలు బోధిస్తూ ఉంటే ఆ వాక్యాన్ని విన్నాడు. వినినవాడు దేవునిలో విశ్వాసాన్ని పెంపొందించుకోగలిగినాడు. దేవుని వాక్యమే అటువంటి గొప్ప శక్తి కలిగినది. మనుషులు మాట్లాడినప్పుడు కొంతసేపు ఊరట పొందుతాం, కాసేపు ఉద్రిక్తలోకి వస్తాం, కొంత మనకు ధైర్యం అనిపిస్తుంది. కానీ తిరిగి వెంటనే తర్వాత అన్నీ మర్చిపోతాం. తిరిగి నిరుత్సాహమైన స్థితిలోకి, అవిశ్వాసంలోకి, బలం లేని స్థితిలోకి జారిపోతాం. దేవుని వాక్యము బలహీనుని బలపరిచేది. దేవుని వాక్యము ఇదివరకెన్నడూ చూడని గొప్ప కార్యాలను జరిగించేది. దేవుని వాక్యము మన జీవితంలో ఊహించని పరిణామాలని తీసుకొచ్చి మన ముందు పెట్టేది. మన బ్రతుకును అద్భుతంగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉన్నది. వినే వారి జీవితంలో జరిగే గొప్ప కార్యం అది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వాక్యాన్ని వింటూ కొనసాగుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితంలో విశ్వాసం పెరిగిన వాడవుగా ఉంటే నీ బ్రతుకులో అద్భుత కార్యాలను తప్పకను చూసేవాడవుగా ఉంటావు. అద్భుత కార్యాలు ఎన్నో జరిగించినాడు. కానీ చాలాసార్లు మళ్ళీ మనం మర్చిపోయిన వారంగా నిలబడిపోతాం. మన యొక్క జీవిత ప్రయాణంలో దేవుణ్ణి కలిగిన వారంగా కాకుండా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం పెట్టుకొని లేని వారంగా అయిపోతాం. ఎవరి హృదయంలో వాక్యము నిలకడగా నిలబడి ఉంటుందో వారు దేవుని కార్యాలను మరవరు. ఇక్కడ వ్యక్తి అదివరకెన్నడూ తన యొక్క జీవితంలో అట్టి ఆశ్చర్య కార్యాలను చూడలేదు. అదివరకెన్నడూ వాక్యంలోని అనుభవం తనకు తెలియదు. కానీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మారిపోయినాడు. తన విశ్వాసపు లెవెల్స్ చాలా గొప్పగా పెరిగిపోయినాయి. తను ఆ యొక్క బలహీనతల నుండి బయటికి రాగలిగిన ఆ శక్తి తనలోకి ఉన్నది అంటూ గ్రహించగలిగిన పౌలు ఆ యొక్క రెండవ మాటలో అంటాడు, నీ పాదములు మోపి సరిగ్గా నిలబడమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. నిలబడలేని వాడు గంతులు వేసినాడు. మన బ్రతుకులలో కూడా అనేక సార్లు నిలబడలేని బలహీనమైన సంఘటనలను, స్థితిగతులను మనం కలిగి ఉంటాం. వాటిల్లో ఉన్నప్పుడు మనం నిలబడలేము, మనం నడవలేము, మనం అడుగులు వేయలేము, ఆలోచన చేయలేము. మన బ్రతుకుకు కావలసినవి మనం పొందుకోవడానికి ఏమాత్రము వీలే లేని భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని నిలబెట్టాలి అనంటే ఆయన వాక్యాన్ని మనం నమ్మకంగా వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును. ఎక్కడో ఉన్న వ్యక్తి వాక్యం చెబుతూ ఉంటే విని మారుమనసు పొంది నమ్మకంగా నిలబడగలిగినాడు. తన జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలిగినాడు. మన బ్రతుకుల్లో గొప్ప కార్యం చూసే వారంగా ఉందామా? మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడన్న మాటను విశ్వసించే వారముగా మనం ఉందామా? దేవుని మాట నిలకడగా నిలబెట్టే మాట. ఈ యొక్క వాక్య భాగంలోని ఈ మాటను గ్రహిస్తాం. మనలో విశ్వాసం పెంపొందబడే విధంగా నమ్మకంగా విందాం. చాలాసార్లు బలహీనపడ్డ తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉంటాం. అన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యము వంటబట్టదు. దేవుని వాక్యం మనసులకు పట్టదు. దేవుని వాక్యము మన హృదయంలోకి చేరదు. కానీ పోగొట్టుకున్న తర్వాత, బలహీనులమైన తర్వాత, మన జీవితంలో ఇక ఎవరు తీర్చలేని కష్టం ఉన్నప్పుడు మనం ఆయన వైపుకు తిరుగుతాం. ఏదైనా గొప్ప అద్భుతం జరుగుతుందేమో అని తిరుగుతాం. ఈ వ్యక్తి తన పుట్టుకతోనే బలహీనుడు. ఇక తను ఆశలు విడిచిపెట్టుకొని తన జీవితంలో ఇక నేను ఇంతే అంటూ బ్రతకాలి. కానీ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం పెరిగిపోయింది. నీ యొక్క జీవితపు విశ్వాసపు లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? నువ్వు ఏ విధంగా దేవునిలో నిలకడగా నిలబడగలుగుతున్నావు? గత ఆదివారం పునరుద్ధాన దినం.
అనేక సంఘాలలో చక్కటి దేవుని వాక్య భాగము ప్రచురింపబడ్డది. చాలామంది మనం విని కొందరు రెఫరెన్స్లు కూడా రాసుకొని ఉండవచ్చు. వాటిని నెమరు వేస్తూ ముందుకు కొనసాగగలిగే బలమైన స్థితి మనలో ఉన్నదా? ఆత్మీయ స్థితి మనలో ఉన్నదా? ఉంటే తప్పక నీవు విశ్వాసంలో నిలకడగా నిలబడతావు. విశ్వాసము బహుబలంగా కొనసాగుతావు. నీ యొక్క విశ్వాసము నిన్ను నిలబెట్టి స్వస్థతలోకి, సమృద్ధిలోకి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అట్టి నమ్మకమైన విశ్వాసంలో నిలకడగా కొనసాగుటకు దేవుని వాక్యాన్ని పారవేసుకోకు. హృదయంలో భద్రంగా దాచుకునే వారంగా కొనసాగుదాం. ఈ లేఖనాల్లోని మాటను గ్రహించిన వారు ఉన్నత శిఖరాలకు చేరినారు. ఈ లేఖనాలను తృణీకరించిన వారు అగత్పాతాళంలోకి పడిపోయిన వారుగా ఉన్నారు. ఈ వాక్యాన్ని మనము విసర్జించే వారంగా కాకుండా హృదయానికి హత్తుకునే వారంగా ఉందాం. మన కొరకై బలియాగమైన ఆ యేసయ్య మన కొరకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని అందించి కప్పిన యొక్క రక్షణ వస్త్రాన్ని నమ్మకంగా కలిగి ముందుకు జీవితాలను కొనసాగించే వారంగా ఉందాం. ఈ వాక్యాన్ని తేలికగా తీసుకోకు. ఈ మాటలను నాకేం అవసరంలే అనే ఆలోచనతో ఉండకు. ప్రతి వ్యక్తి ఈ వాక్యం ద్వారానే బ్రతకాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీ జీవితంలో నీ జీవితానికి కావలసిన జీవం ఈ వాక్యంలో నుండే ఉంది. దయచేసి ఈ వాక్యాన్ని విన్న వారం హృదయంలో దాచుకుందాం. అడుగులు నమ్మకంగా స్థిరంగా వేస్తూ దేవుని కొరకై ఆయన మహిమపరిచే విధంగా బ్రతికే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, నీకే వందనాలు. పుట్టుకతో కుంటివాడిగా ఉన్నవాడు, బలహీన పాదములు కలిగినవాడు, నీ వాక్యం విన్న తోడనే స్వస్థత పొందేంత శక్తిని సంపాదించుకోగలిగినాడు. అయ్యా, మేము కూడా ఏండ్ల తరబడి నీ యొక్క సన్నిధానంలో నీ వాక్యాన్ని వింటూ ఉన్నాం. చాలాసార్లు నా తండ్రి, నీవిచ్చిన అనేకమైన మేళ్లను, ఆశీర్వాదాలను, స్వస్థతలను పొందుకున్నాం. కానీ కొన్నిసార్లు మేము మర్చిపోతున్నాం. అపవాది వేస్తున్న మరుపును బట్టి, మాకున్న శోధనలను బట్టి, మాకున్న నమ్మకం లేని స్థితిని బట్టి చాలాసార్లు నీ యొక్క మాటలను మేము మర్చిపోతున్న వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్కును కలిగి ముందుకు కొనసాగుటకు నీ శక్తితో నింపి స్థిరపరచండి. వాక్కు వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ప్రార్థన అయ్యా నువ్వు విని జవాబిచ్చే దేవునిగా ఉన్నావు. యేసయ్య, బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ కొరకే ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయమైన శారీరక రుగ్మతలు కలిగిన ప్రతి కుటుంబముల కొరకై, ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ఉన్న ప్రతి నా తండ్రి శోధనల కొరకై, నా తండ్రి కష్ట నష్టాల కొరకే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ యొక్క సహాయాన్ని తోడుగా ఉంచి బిడ్డలు నా తండ్రి నీ మేళ్ళ గుండా, నీ యొక్క సన్నిధానంలోని నా తండ్రి స్వస్థత గుండా నడిపిస్తూ బిడ్డలకు నా తండ్రి సమృద్ధిలో నింపి నడిపించండి. అనేకులకు నా తండ్రి నాయన బిడ్డలు సాక్షులుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నా తండ్రి మెండైన దీవెనలతో భద్రమైన ప్రయాణాలతో మీరు నిలబెట్టి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.